మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఇట్టి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఏ ఛానల్లో మనము రాశి ఫలాలు చెప్పినా కూడా అమ్మవారి దయ వల్ల చాలా చక్కగా చెప్తున్నారు గురువు గారు. మీరు చెప్పేటివన్నీ మా యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నాయి. మా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మొత్తము కూడా మీరు కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు కనుక మీ ప్రిడిక్షన్ మాకు ఎంతో నమ్మకంగా ఉంది అని చెప్పి నెంబర్ ఆఫ్ కాల్స్ రావడం జరుగుతున్నాయి. కనుక ఇక్కడ మరొక విషయం చెప్తున్నాము. గ్రహచారం వేరు, గోచారం వేరు. కనుక ఇప్పుడు మనం చెప్పేటువంటిది గోచార రీత్యా గ్రహాలు మారేటువంటి సందర్భానికి మరి 2025 ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉండబోతుందనే విషయంలో, గోచారము అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారం అంటే మనము పుట్టినటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకొని ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మరి ఈ యొక్క గ్రహచారం అని ఉంటుంది. అప్పుడు మనకు పిన్ టు పిన్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మాకు అర్థం చేసుకొని అంటే మీరు అర్థం చేసుకునే విషయాన్ని చక్కగా కనెక్ట్ కావాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క టైమ్స్ భక్తి ఛానల్ను కోరుకుంటూ మరి యొక్క ద్వాదశ రాశి ఫలాల్లో మేషరాశి దగ్గరికి ముందుగా వెళ్దాం. తులారాశి వారికి 2024 చాలా గడ్డు కాలం. పాపం చిత్తా నక్షత్రం 3, 4, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4, విశాఖ నక్షత్రం 1, 2, 3. ఇక్కడ రాక్షరంతో మొదలైనటువంటి సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో ఒక హీరోకు రాక్షరంతో మొదలై ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా పార్లమెంట్ అంటే ఈ యొక్క రాజకీయ రంగంలో రిలేటెడ్ ఉండేటువంటి వారు కూడా, లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా తీవ్రమైనటువంటి ఓటమి కావచ్చును, ఇబ్బందులు కావచ్చును. అసలు బ్యాడ్ టైం నడిచింది 2023లో, అది అందరికీ తెలుసు. సో మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా 2023లో రిలేటెడ్ అంటే రా అక్షరం మీద ఉండేటువంటి వారికి బాగాలేదు. ఇక బాగుంది అంటే వారి జాతకంలో ఏమైనా శుక్ర మహర్దశ కావచ్చును, అదేవిధంగా గురు మహర్దశ కావచ్చును, ఏమైనా నడుస్తుందా అనేటువంటిది చూసుకోవాలి. ఇక మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రా అక్షరము, తి అక్షరము, తు అక్షరము, తే అక్షరము, రో అక్షరాలతో ఉండేటువంటి వీరు ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత వరకు మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. శని ప్రభావం ప్రతి విషయంలో కొంత జాప్యం అయితే జరుగుతుంది. స్థానచలనం ఉంది. ప్రమాదములు, అదేవిధంగా ఖర్చులు అధికంగా కొనబడుతున్నాయి. ఇతర సమస్యల గురించి ఆందోళన జరుగును. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. గ్రామంలో సంఘంలో గౌరవం కావచ్చును, బంధువులతో సఖ్యత కావచ్చును. సంవత్సరం చివర యందు పని భారము ఉండేటువంటి పరిస్థితి. అంటే గ్రామంలో చక్కటి పేరు కానీ, బంధువులతో చిన్నపాటి గొడవలు కూడా అవుతున్నాయి. శత్రువుల ద్వారా కొన్ని సమస్యలు ఉండబోతున్నాయి. స్త్రీ లేక పురుషులు వారి వల్ల కొంత స్త్రీలతో పురుషులకు కానీ, పురుషులతో స్త్రీలకు కానీ అంటే లవ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొంత బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తులారాశి వారికి మీ భర్తకు కానీ, భార్యకు కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పుణ్య స్థలాలు కావచ్చును, దేవాలయాల దర్శనాలు కావచ్చును చేసుకుంటారు. అదేవిధంగా రుణముల నుండి బయటపడుతున్నారు. వ్యతిరేకులు స్నేహితులు అవుతున్నారు. ఇక్కడ ఈ సంవత్సరంలో ఆదాయం మించినటువంటి ఖర్చులు ఉన్నను కూడా అది మీకు మేలే జరిగేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు సంవత్సర ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నను తదుపరి మంచి మార్కులు, జ్ఞాపక శక్తి పొందేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ రంగంలో తిరిగేటువంటి వారికి, నిరుద్యోగులకు, వ్యాపారవేత్తలకు కూడా, చిన్న పెద్ద పరిశ్రమల వారికి, చేతి వృత్తుల వారికి అతి కష్టముతో మంచి లాభాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఖర్చులు అధికమవుతున్నాయి. లోన్స్ కావచ్చును, ప్రభుత్వ రాయితీలు నిలిచేటువంటి పరిస్థితి ఉంది. సినీ, కళా, నాటక, రేడియో, వీడియో, టీవీ స్టూడియోల వారికి ఒక్కొక్క మెట్టు కూడా ఎంతో కష్టంగా ఎక్కగలరు. అక్టోబర్ నుండి కొంత స్థానచలనం కనబడుతుంది. ఆరోగ్య లోపములు కూడా కనబడుతున్నాయి. తులారాశి వారికి జాగ్రత్త. కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ధనము వృధా జరిగేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ఒడిదుడుకులు అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆనందమైనటువంటి జీవన సరళి అనేటువంటిది కొంత అనుభవించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఈ యొక్క ఇయర్ లాస్ట్లో.
అదేవిధంగా మీరు తలచినటువంటి పనులు అతి కష్టముతో మాత్రమే పూర్తి చేయగలరు. ధనము విషయంలో కొంత లెక్క చేయరు. స్నేహితుల యొక్క సహకారం అందుతుంది. బంధువులను ఆదుకోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి. మీ చేతుల మీదుగా శుభకార్యాలు, దేవాలయ పనులు అనేటువంటిది జరగబోతున్నాయి. ఆరోగ్యము సాఫీగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వైద్య, మెడికల్, కిరాణా, లా, మెడిసిన్, కాంట్రాక్ట్ వారికి అభివృద్ధిగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. చూడండి, ఎవరైతే మెడిసిన్ చదువుతున్నారో వారికి తులారాశి వారికి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. స్థిరాస్తిని వృద్ధి చేయగలరు. కొత్త ప్రారంభములు చేసుకుంటారు. కొత్త పనులు ప్రారంభించుకుంటారు. అదేవిధంగా దేశ విదేశీ అందు కూడా కీర్తి లభించేటువంటి పరిస్థితి ఉంది. వాహనములు, కర్మాగారంలో వారికి ఈ సంవత్సరం చివరి యందు మంచి యోగవంతంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా వివాహము కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది. సంతానం కాని వారికి సంతానం జరిగే పరిస్థితి ఉంది. చివరకు మంచి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పంతాలకు, పట్టింపులకు కొంత దూరంగా ఉండడమే మంచిది ఈ సంవత్సరము. ధన సంపాదన, పుత్రోత్సాహము కావచ్చును, ఆరోగ్యము కావచ్చును. అదేవిధంగా విద్యార్థులు అధిక మార్కులు సాధించుట, ఇవన్నీ కూడా శుభదాయకాలు. ఆ విదేశీ యాగము కూడా కలిసి వచ్చే పరిస్థితి ఉంది. దేవాలయాలు కావచ్చును, దైవ కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే దేవాలయం నిర్మించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారో, లేదా దేవాలయానికి కొంత డొనేషన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారో, వారికి సంవత్సరం బాగుంది అని చెప్పడం జరుగుతుంది. ఇంటా బయట కొంతనైతే విరోధాలు అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా కొన్ని శుభకార్యాలు అయితే చేయబోతున్నారు. వాహనాలు కొనుగోలు కూడా కనబడుతుంది. దీంతో పాటుగా గౌరవము మీకు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అన్ని పనులు కూడా అతి కష్టం మీద కలిసి వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే గురువు మీకు కొంత అనుకూలంగా మారబోతున్నాడు 9వ స్థానానికి. కనుక శనైశ్వరుడు 6వ స్థానము, రాహుగ్రహము మీకు 5వ భావానికి రావడము, ఇది కొంచెం ఆలోచించదగినటువంటి విషయము. కనుక దీనికి సంబంధించి ఆలోచించి మీరు ముందుకు వెళ్ళండి, బాగుంటుంది. తప్పకుండా ఆల్ ద బెస్ట్.